ఈ వీడియో కంప్లీట్గా మనీష్ నామినేషన్ గురించే ఉంటుంది. మనీష్ కళ్యాణ్ నామినేట్ చేయడం, సో కళ్యాణ్ తిరిగి ఆన్సర్ చేయడం, దాని తర్వాత ఇమాన్యుల్ చేతికి ఇవ్వడం, సో ఇమాన్యుల్ వర్సెస్ తనుజ. సో ఈ నామినేషన్ గురించే మాట్లాడుకుందాం. సో థర్డ్ ప్రోమో కొంచెం జిగ్జాగ్ గా ఉంది. సో శ్రీజ కొంచెం తెలివితేటలు ఉపయోగించింది. కళ్యాణ్ ఫస్ట్ అమ్మాయి కళ్యాణ్ నామినేట్ చేసి కళ్యాణ్కి చెప్పాలనుకుందా లేకపోతే కళ్యాణ్ ఎక్స్పోజ్ చేసిందా అనేది ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. దాని తర్వాత మాధురి గారి చేతిలో పెట్టింది. మాధురి గారి చేతిలో పెడితే ఒక డైలాగ్ వేసి పెట్టింది. పెట్టిన తర్వాత మాధురి గారు రితు నామినేట్ చేశారు. సో రితు నామినేట్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి మీరు తనుజాకి ఇవ్వాలనుకున్నారు కదా, సో ఆ అమ్మాయి తనకిస్తే తప్పేంటి అని చెప్పి మాట్లాడింది. సో ఇదంతా కొంచెం జిగ్జాగ్గా ఉంది. రితు అక్కడ స్టాండ్ తీసుకుంది, తన కోసం తను స్టాండ్ తీసుకుంది. ఈ అమ్మాయి హింట్ ఇవ్వడం వల్ల అది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. దాని ఎపిసోడ్ చూసిన తర్వాత లేకుంటే లైవ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కంప్లీట్ గా ఈ వీడియో తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ది ఉంటుంది. అండ్ ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ పని అయిపోయిందా, సో తనుజ పని అయిపోయిందా, సో ఎవరు కరెక్ట్ ఏంటి, కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు ఎవరైతే మనీష్ ఏదైతే హింట్లు ఇచ్చాడో అవి ఇవ్వడం కరెక్టా కాదా అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ మనోడు లోపలికి వచ్చిన తర్వాత కాసేపు స్టైల్ ఇస్తాడు. తెలిసిందే కదా, ఇట్టి యాటిట్యూడ్ ఉంటుంది మనీష్లో. అంటే ఇంటలెక్చువల్ అన్న ఫీల్డ్లో తను ఉంటాడు కాబట్టి సో ఆ ఫీలింగ్ని నేను కూడా చెడగొట్టడానికి నాకు ఎటువంటి ఇష్టము లేదు. సో అతను ఇంటలెక్చువల్ గానే అనుకోండి. కాసేపు మాట్లాడతాడు. తర్వాత నామినేట్ చేస్తున్నప్పుడు, సో ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తారు, నేను నామినేట్ చేయబోయే వ్యక్తి BB9 విన్నర్. ట్రోఫీ చేతిలోకి తీసుకొని నాకు వద్దు ఇప్పుడు తర్వాత తీసుకుందాంలే అని సో పక్కకు పెట్టిన వ్యక్తి కళ్యాణ్ పడాల. అంటే క్లియర్ గా చెప్పాడు. సో కళ్యాణ్ నువ్వు విన్నర్ అవుతున్నావు, నువ్వు ట్రోఫీని మిస్ చేసుకున్నావు, నువ్వు విన్నర్ మెటీరియల్వి, సో నువ్వు ఆ ట్రోఫీని పక్కన పెట్టేశావు అని చెప్పి చెప్పాడు అనమాట. సో దానికి అప్పటికే అర్థమైపోయింటది. సో తనుజ నువ్వు టార్గెట్ చేస్తుంటే తనుజ వర్సెస్ నువ్వు పడేది, నువ్వు విన్నర్ అయిపోయేవాడివని. ఇప్పుడు ఇలా చెప్పడం కరెక్టా తప్ప, ఇంత హింట్స్ ఇవ్వడం ఏంటి? ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళు టాప్ 5 పెట్టి వాళ్ళు గేమ్ ఆడతారు కదా. ఇలా అంటే నేనేమంటానంటే ఇది చెప్పడం తప్ప కాదా అంటే ఒక పాయింట్ లో చూసుకుంటే చెప్పడం కరెక్టే అనిపించింది. అంటే ఒక మనిషి లోపల ఎక్కడో తెలియని ఒక భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పూర్తిగా చంపేసే మాట అది. భయాన్ని చంపేసి నువ్వు ఎదురు తిరుగురా అని చెప్పే మాట అది. ఇంకా ఆ అబ్బాయి దాని తర్వాత ఎదురు తిరుగుతాడా ఎదురు తిరగడా అనేది ఆ అబ్బాయి కంప్లీట్లీ కళ్యాణ్ ఇష్టం. బట్ లోపల ఎక్కడైనా చిన్నపాటి భయం ఉంటే ఆ భయాన్ని చంపేసిన రోజు ఇది మనీష్. సో అది మనం నార్మల్ గా చూసుకుంటే హింట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు, వేరే కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగిద్ది అని చెప్పి ఒక పాయింట్లో అనుకున్నా. ఇప్పుడు ఇలా అందరికి ఎవరికి వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు తనుజ క్లారిటీ ఉంటుంది, తను టాప్ 5 అని. ఇమాన్యుల్ క్లారిటీ ఉంటుంది, ఇమాన్యుల్ టాప్ 5 అని. కళ్యాణ్కి క్లారిటీ ఉంటుంది, కళ్యాణ్ టాప్ 5 అని. సో వీళ్ళ ముగ్గురికి ఒక టాప్ 5 అని వీళ్ళ ముగ్గురికి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది పాటికి. సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎలా గేమ్ ఆడతారు, ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడతారా, వర్సెస్ గేమ్ ఆడతారా, కళ్యాణ్ వర్సెస్ తనుజ, తనుజ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుల్ వర్సెస్ తనుజ. సో ఇలా గేమ్ జరగాలి అంటే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది కావాలి. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి తన దగ్గర. ఒకటి కళ్యాణ్ నువ్వు భయపడకు, నువ్వు విన్నర్ మెటీరియల్ అని చెప్పి మనోడు చెప్పాడు. ఆ తర్వాత మొన్న పిఠాపురం నుంచి వచ్చిన అహ్మద్ గారు చెప్పింది ఏంటంటే మీ ఇద్దరు బాండ్ చాలా బాగుంది, మీరు ఆమెను నామినేట్ చేయాలనుకోవడం అసలు తప్పు, జాగ్రత్తగా చూసుకోండి, నామినేట్ చెయ్యొద్దు అని చెప్పి. సో ఆయన మీ ఇద్దరు బాండ్ చాలా బాగుందని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. ఇప్పుడు శ్రీజ వచ్చి ఇంకొకటి చెప్పింది. సో ఇప్పుడు ఈ మూడిటిని అతను కన్సిడర్ చేసుకొని అతను ఎలా గేమ్ ఆడతాడు అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కళ్యాణ్ది క్లారిటీగా తెలుసుద్ది అనమాట. సో గేమ్ ఆడతాడా, కన్ఫ్యూజన్లో వెనక్కి వెళ్ళిపోతాడా, లేకుంటే కన్ఫ్యూజన్స్ అన్నింటినీ పక్కకి నెట్టి ఒక క్లారిటీతో తన ఇండివిజువల్ గేమ్ తను ఆడతాడా అనేది చూడాలి. ఓకేనా? సో ఇది మనీష్ తాలూకు ఉద్దేశం అనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. హింట్లు ఇచ్చేసాడని చెప్పి మనం అల్లాడిపోతే అట్లా. సో క్లారిటీ ఉండాలి కదా, గేమ్ పట్ల క్లారిటీ ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ టీమ్ అలౌ చేస్తుంది ముందే. సో ఇలాంటి కొన్ని మాటలు అలౌ చేసే ఉండొచ్చు, లేకుంటే అంత ఈజీగా మాట్లాడదు. కాబట్టి విన్నర్ అనే పదము అలాంటి పెద్ద పెద్ద పదాలు బయటకు అంత ఈజీగా చెప్పకూడదు. 4th సీజన్లో జస్ట్ ఇలా 3 అని చూపిస్తేనే కంగారు పడిపోయాం మనం. సో డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేశారంటే గేమ్ మారితేనే గేమ్ ఉంటుంది. కాబట్టి అదనమాట నేను అలా ఆలోచిస్తున్నాను నేను దాన్ని. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు ఈసారి ఇమాన్యుయల్ నీ చేతిలో కప్ పెట్టాడు. ఓకేనా? నువ్వు దాన్ని పక్కన పెట్టావు. అండ్ నువ్వు ఒక్కసారి కాదు 2 సార్లు బ్యాక్ స్టాప్ జరిగింది. సో 2 సార్లు బ్యాక్ స్టాప్ చేసావు. అండ్ నెక్స్ట్ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఎక్కడో సంవేర్ భయపడ్డావు అని నాకు చెప్పి నాకు అర్థమైంది. నువ్వు తనుజాని నామినేట్ చేసి ఉంటే, ఆ పర్సన్ని నామినేట్ చేసి ఉంటే ఈ పాటికి నువ్వు విన్నర్ రేసులో ఉండేవాడివి. నీ చేతిలో దాకా వచ్చిందని నువ్వే పక్కన పెట్టేశావు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ నేను 24/7 మెయిన్ ఎపిసోడ్ చూశాను. సో
నేను 24/7 చూస్తాను, లైవ్ చూస్తాను, ఎపిసోడ్లు చూస్తాను, అన్ని చూస్తాను. సో నీకు నామినేట్ చేసే టికెట్ తను నీకు ఇచ్చి అంటే దాని ద్వారా ఒక విన్నర్ కప్ నీ చేతిలో పెడితే నువ్వు దాన్ని పక్కన పెట్టావు, అది అంటే ట్రోఫీని నువ్వు పక్కన పెట్టేసినట్టే. అంటే ఆ రోజు అందరూ అదే అనుకున్నారు కదా, నామినేట్ చేస్తుంటే సో తప్పో ఒప్పో, నేను కూడా అదే చెప్పాను ఆ రోజు. తనుజాని నామినేట్ చేస్తుంటే తనుజాని నామినేట్ చేయడం తప్ప ఒప్ప అనేది సెకండరీ అవుతుంది. సో తను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నా అవి ప్రైమరీ అవుతుంది. సో అలాంటి ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నాడని నేను ఆ రోజు కూడా చెప్పాను. సో అది ఆబ్వియస్లీ తను మిస్ చేసుకున్నాడు నిజంగా. నేను ఇక్కడ హౌస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు నీ గురించి మాట్లాడుతుండే, ఇది హైలైట్ అబ్బా, ఇది మామూలు డప్పు కాదు, ఇది అసలు ఇది కళ్యాణ్కి ఇది మామూలు డప్పు కాదు, ఇంకా మనీష్ని ఇంకా మనం నిబ్బానని అనుకోవాలి, ఇంకా మనం సరే మనం ఏం చేస్తాం, ఇంకా డప్పు కొట్టాలి కాబట్టి కొట్టాడేమో అనిపించింది కళ్యాణ్కి. సో ప్రతిరోజు చెప్పా ఇమాన్యుయల్కి నువ్వు విన్నర్ మెటీరియల్ అని. సో నేను నీలో ఒక విన్నర్ మెటీరియల్ని చూశాను, నేను ఉన్నన్ని రోజులు చెప్పాను కాబట్టి ఇమాన్యుయల్ నన్ను అడగంటే ఇట్లా తలుపుతాడు ఇమాన్యుయల్, ఈ తలుపేది బాగుంటుంది తర్వాత మాట్లాడుతుందా, ఇట్లా తలుపుతాడు ఇమాన్యుయల్. అరే అదే మనోడు 2 వారాలు, 2వ వారంలో పీకినట్టున్నాడు బయటికి. ఇదే 2 వారాలు 3 వారాల గేమ్ అసలు నేను సరిగ్గా ఆడలేదు, అసలు నేను మొన్న కూడా చెప్పుకున్నాడు తనకు అక్నాలెడ్జ్ చేసుకుని. దాని తర్వాత సాయి వాళ్ళతో ఏం చెప్పాడు, నాకు అసలు 2 వారాలు గేమ్ ఆడలేదు, 3వ వారంలో తనూజ వచ్చి నాకు కొన్ని చెప్పింది, సో దాని తర్వాత నా గేమ్ మారింది అని చెప్పి తనకు తానే చెప్పుకున్నాడు. 2 వారాలు గేమ్ ఆడలేదని చెప్పి ఆ పర్టికులర్ పర్సన్ తనకు తానే చెప్పుకుంటే ఈతను లోపలికి వచ్చి నువ్వు తోపాడావు, తురుమాడావు 2 వారాలు, నువ్వు అసలు ఆ 2 వారాలు గేమ్ చూసి నువ్వే విన్నర్ మెటీరియల్ అని నేను అనుకున్నాను అని చెప్పేసి ఒక పక్క చెప్తుంటే ఆ అబ్బాయి కళ్యాణ్ దాన్ని ఎలా తీసుకోవాలి, అసలు తనకి పిచ్చ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా తన గేమ్ గురించి తను కరెక్ట్గా అసెస్ చేసుకున్నప్పుడు ఇతను వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంటే ఎలా ఉంటుంది. ఆ 2 వారాలు గేమ్ చూసి అంటే అప్పుడు ముందు చెప్పింది కూడా బ్లఫ్ అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయా లేదా, ఈ 2 వారాలు నువ్వు తోపాడావు, నేను విన్నర్ మెటీరియల్ అని చెప్పాను అని చెప్పి ఇమాన్యుయల్కి చెప్పానని చెప్తుంటే అది బ్లఫ్ అవుతుందా అవ్వదా, ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ కూడా ఆబ్వియస్లీ అలాగే ఆలోచిస్తారు కదా కళ్యాణ్. అంటే లైక్ ఇన్పుట్స్ని గ్రాప్ చేసే అంత కళ్యాణ్ దగ్గర ఉందా అంటే అంత మెచ్యూర్ లెవెల్స్ ఒక తక్కువ ఉంటాయి. సో కళ్యాణ్ ఇలాగే ఆలోచించేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఆ తర్వాత సో నీకు ఇచ్చారు, నువ్వేమన్నావు, సో ఆల్రెడీ నాకు రమ్య చెప్పేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ నేను మళ్ళీ కాపీ క్యాచ్ చేయలేను అది ఇది అన్నావు. బట్ సెకండ్ వీక్లోకి వచ్చేసరికి యాక్చువల్గా అది లైవ్లో చూపెట్టలేదు. సెకండ్ వీక్లోకి వచ్చేసరికి నువ్వు 4 నామినేట్ చేసాము, 5వ వారిగా నువ్వు వచ్చి కూడా భరణి గారిని నామినేట్ చేసావు, మరి అప్పుడు కూడా సేమ్ అదే కదా, మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అని చెప్తూ అండ్ నీకు వీడియోస్ చూపించారు కదా లోపలికి వెళ్ళినప్పుడు, వాళ్ళు సోఫాలో కూర్చొని నువ్వు సంజన గారు ఉన్నప్పుడు వాళ్ళు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న మాటలు, నువ్వు సంజన గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నువ్వు సంజన గారి మీద మాట్లాడావు, అలా ప్రొఫెషన్ గురించి మాట్లాడితే అలా మాట్లాడొద్దు అది ఇది అని. బట్ ఆ రోజు నీకు అక్కడ వీడియోలో కూడా చూపెట్టారు కదా, సో వీడియోలో చూపెట్టినప్పుడు వాళ్ళు నిన్ను కొన్ని మాట్లాడినప్పుడు నువ్వు అవి విన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు నువ్వు సేమ్ రమ్య ఆల్రెడీ తనుజ నామినేట్ చేసేసింది, నేను నామినేట్ చేయలేనని చెప్పినప్పుడు నేను ఐ వాజ్ ఈగర్లీ వెయిటెడ్ నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావని. సో ఈ పాయింట్లో మనం మనీష్తో అగ్రీ చేయొచ్చు, నేను కూడా అదే వెయిట్ చేశా ఎవరిని నామినేట్ చేస్తా అన్నప్పుడు. సో సడన్ గా తను సంజన గారి పేరు చెప్పాడు, మనం ఏమనుకున్నాం మాధురి గారి పేరు చెప్పొచ్చు, రమ్య గారి పేరు చెప్పొచ్చు, అప్పటికే క్లీన్ చీట్ మనోడికి వచ్చేసింది తనుజ దగ్గర నుంచి అలాంటి వ్యక్తి. సో రమ్యని ఈజీగా నామినేట్ చేయొచ్చు. సో మరి రమ్య నామినేట్ చేయడానికి భయపడ్డాడు అండ్ మాధురి గారిని కూడా నామినేట్ చేయడానికి భయపడ్డాడు. సో ఇద్దరిని నామినేట్ చేయడానికి భయపడి ఇంకా సేఫ్ గేమ్ ఆడాడు సంజన గారితో. పోనీ సంజన గారితో సేఫ్ గేమ్ ఆడినా అది స్మార్ట్ గా ఆడాడు అంటే సో స్మార్ట్ గా కూడా ఆడలేదు. సో అప్పటికి తనకి తానే ఒప్పేసుకుంటాడు కాబట్టి సో నేను చెత్తగా ఆడాను సరిగ్గా ఆడలేదు అని చెప్పి. సో ఇప్పుడు అదే చెప్తుంటాడు మనీష్, నువ్వు అలా చెయ్యకుండా నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరినొకరు నామినేట్ చేసి ఉండాల్సింది, అలా మిస్ చేసావు, అది సేఫ్ గేమ్ అనిపించింది అంటే అప్పుడు ఇమాన్యుయల్ కూడా అంటారు నువ్వు తనుజ నామినేట్ చేస్తావని ఇచ్చాను బట్ నాకు అది సేఫ్ అనిపించింది అని చెప్పి ఇమాన్యుయల్ కూడా అంటాడు అనమాట. అప్పుడు సరే ఇది అది సో నువ్వు చెప్పాలనుకుంది నువ్వు చెప్పు, బట్ నువ్వైతే మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు, నీకు అర్థం కావట్లేదు, ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు, నీకు అది అర్థం కావట్లేదు అని చెప్పారు. తనూజాని ఉద్దేశించి చెప్పాడబ్బా. ఇప్పుడు అంటే తనూజ నీతోటి మంచిగా మాట్లాడుతుంది, సో మంచిగా మాట్లాడుతుండేసరికి నువ్వు కరిగిపోతున్నావు, అది కరిగిపోయి నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళట్లేదు, సో అది నువ్వు చూసుకో అని చెప్పకనే చెప్పాడు. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆ అమ్మాయి గేమ్ ప్లే అంటే ఇప్పటికి చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తుంటే ఆ అమ్మాయి ఎదురుగా ఎవరిని రైవలరీ పెట్టుకోవాలని అనుకోదు. ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ గురించి తనకి చూపెట్టిన ఆ కెప్టెన్సీ దానికి సో ఆ అమ్మాయి దాన్ని పెద్దగా హైలైట్ చేయలేదు. సో దాని తర్వాత అమ్మాయి కొన్ని వీడియోస్ చూపించినా రైవలరీ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నా కానీ సో కళ్యాణ్ తోటి రైవలరీ క్రియేట్ చేసుకోలేదు. ఆ తర్వాత ఆయుషతో రైవలరీ క్రియేట్ చేసుకోలేదు. ఇప్పుడు ఇమాన్యుయల్ తోటి కూడా రైవలరీ క్రియేట్ చేసుకోదు, మొన్న కూడా జరిగింది. అయినా ఇప్పుడు ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు, నాకు సార్ అది చెప్పాడు, అయినా కానీ ఇప్పుడు తను రైవలరీ క్రియేట్ చేసుకోదు. తన గేమ్ ప్లే అది, తను వేరే వాళ్ళే రైవలరీ కింద పెట్టుకోవాలని అనుకోదు, పెట్టుకొని వేరే వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలని చెప్పి తను అనుకుంటుంది. సో అది తన గేమ్ ప్లే. ఆ గేమ్ ప్లేని కరెక్టా కాదా అంటే సో ఆ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ గేమ్ ప్లేని.
చాలా మంది చేసే గేమ్ ప్లే కూడా అదే. 7th సీజన్లో శివాజీ అన్న చేసింది కూడా అదే. గౌతమ్ని అలాగే చేశాడు శివాజీ అన్న. గౌతమ్ తనని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు శివాజీ అన్న అసలు కన్సిడర్ కూడా చేసేవాడు కాదు గౌతమ్ని. సో అదే శివాజీ అన్న గేమ్ ప్లే. ఆ గేమ్ ప్లేని అందరూ మెచ్చుకున్నారు. సేమ్ అదే గేమ్ ప్లే ఇప్పుడు ఈ అమ్మాయి ప్లే చేస్తుంది అక్కడ. ఓకేనా, తను ఒక రైవలరీకి పెట్టుకోవాలనుకోవట్లేదు. వేరే వాళ్ళు చెప్పినా కానీ ఓకే సరే నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఓకే నీ ఇష్టం, ఇలా చెప్పేసి ఆ అమ్మాయి ఆ పర్టికులర్ పర్సన్ని హైలైట్ అవ్వనివ్వట్లేదు. అదే అమ్మాయి తెలివితేటలు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ స్టార్ట్ చేస్తారు. కళ్యాణ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఆ రోజు నేను ఇమాన్యుయల్ అన్నకి చెప్పాను, ఆ రోజు నామినేట్ చేస్తానని చెప్పిన ఒక ముందు అయితే చెప్పాను. సో ఆ ముందు చెప్పిన పాయింట్ అయితే కాదు నేను అది. ఒక సెకండ్, నేను ఆల్రెడీ ఇమాన్యుయల్ గారికి కూడా చెప్పాను. అది యాక్చువల్గా మీరు మొన్న నేను ఏదో లైవ్లో చెప్పాను నామినేషన్స్లో, అంటే నేను కూడా చూస్తున్నాను లైవ్. అంటే నేను మొన్న ఆ రోజు నామినేషన్స్ స్లిప్ కోసం అడిగి తీసుకుంది, అప్పుడు చెప్పింది కాదు నేను. సో దానికంటే వీక్ ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇమాన్యుయల్ అన్నకి. సో ఇమాన్యుయల్ అన్నకి కూడా నేను చాలా చెప్పాను. అంటే లైక్ ఎందుకు అంటే, సో ఎప్పుడైతే ఆ వైల్డ్ కార్డ్స్ రాకముందు వరకు సో ఈ అమ్మ ఇద్దరు కలిసి ఆడారు, కళ్యాణ్ తను. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్. దాని తర్వాత సో ఇమాన్యుయల్ తర్వాత కళ్యాణ్ గురించి చాలా మంది తనకు వెనకొచ్చి చెప్పారు. సో వాళ్ళు ఎవరిని నామినేట్ చేయకుండా ఆల్ ఆఫ్ ద సడన్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సో నిఖిల్ తీసుకొచ్చి తన చేతికి బాల్ ఇచ్చిన తర్వాత సో తను సుమన్ శెట్టిని నామినేట్ చేసింది, విచ్ ఈస్ బక్వాస్ రీజన్. అంత పెద్ద గొప్ప రీజన్ ఏం కాదు. సో ఆ రీజన్ తోటి తను సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అది కళ్యాణ్కి సేఫ్ అనిపించింది. అంతమంది మన గురించి నీతోటి నా గురించి అంత బ్యాక్ బిచ్చింగ్ చేశారు, అది నువ్వు నాకు వచ్చి కూడా చెప్పావు, నువ్వు దానికి బాధపడ్డావు కూడా. సో అంతమంది వాళ్ళని చేసినప్పుడు నువ్వు మళ్ళీ కనీసం వాళ్ళని నామినేట్ చేయకుండా నువ్వు వచ్చి వేరే వాళ్ళని నామినేట్ చేయటం ఏదైతే ఉందో, నీకోసం ఎవరు నిలబడలేదని చెప్పావు, ఆ రోజు స్టాండ్ తీసుకోలేదని చెప్పి ఇన్ని చెప్పావు, నాతోటి వచ్చావు, మనతో గేమ్ ఆడావు. మరి అలాతో సడన్ అంతమంది వదిలేసి సుమన్ శెట్టిని నామినేట్ చేయడం ఏదైనా అది నాకు సేఫ్ గేమ్ అనిపించింది అని చెప్పి ఇతను ఆ ఉద్దేశంతో నువ్వు సేఫ్ గేమ్ ఎందుకు ఆడావు, అది నాకు నచ్చలేదు అది ఇది అని చెప్పి ఇండైరెక్ట్ గా తనుజతో మాట్లాడతాడు. సో ఆ పాయింట్ మీద ఆ వీక్ అంతా తను చెప్పాడు కదా ఇమాన్యుయల్, నాకు వీక్ అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు, తను సేఫ్ గేమ్ ఆడుతుంది, వీక్ అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు, అదన్నమాట కారణం. సో ఆ సేఫ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి సో తను నామినేట్ చేయాలని అనుకున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చేసరికి ఏమైంది, తనకు 2 వీడియోలు చూపించడము, దాని తర్వాత తను స్టాండ్ తీసుకోవటము, దాని బయటకు వచ్చి లడ్డూ పెట్టడము, స్టాండ్ తీసుకోవడం. ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ లడ్డూ పెట్టినప్పుడు కూడా ఇంకొక పాయింట్ యాడ్ చేసింది. ఆల్రెడీ తను ఆ వీక్ అంతా సేఫ్ గేమ్ ఆడుతుంది తనూజ అని చెప్పి తనకు అనిపిస్తుంది. దాని తర్వాత లడ్డూ పెట్టినప్పుడు నువ్వు వేరే వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, వేరే మాటలు నమ్ముతున్నావు అని చెప్పి తనూజ ఇంకొక మాట చెప్పింది తన గురించి. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఈ రెండింటిని యాడ్ చేస్తూ తనని నామినేట్ చేయాలనుకున్నాడు. ఒకటి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు తనూజ, అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను వేరే వాళ్ళ మాటలు విని నిన్ను ఏదో తప్పుగా అనుకున్నానో, లేకుంటే నేను వేరే వాళ్ళ మాటలు విని నీకు దూరం పెట్టానని చెప్పి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నిజం కాదు, నేను అంత ఇమ్మెచ్యూర్ కాదు అని చెప్పడం తన ఉద్దేశం. ఈ 2 పాయింట్స్ చెప్పి తను నామినేట్ చేయాలని అనుకున్నాడు. ఈ 2 పాయింట్స్ కి ఆ రోజు రమ్య చేసిన నామినేషన్ పాయింట్స్ కి అసలు సంబంధమే లేదు, ఒక్కటి కూడా సంబంధం లేదు. కాకపోతే ఎందుకు నామినేట్ చేయలేదంటే ఆల్ ఆఫ్ ద సడన్ రమ్య దానికంటే ముందు తనూజ నామినేట్ చేసేసరికి తనూజ నామినేట్ చేస్తూ తనూజ ఆల్రెడీ కళ్యాణ్ క్లీన్ చీట్ ఇస్తూ నా భుజం ఇచ్చే చెప్పి సో నువ్వు మా ఇద్దరికి మా గురించి మాకు తెలుసు, సో అక్కడ మీరు ఇంకేదైనా అనుకున్నా మాకేం ప్రాబ్లం లేదని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం వల్ల సో ఆ అమ్మాయి నామినేట్ చేయాలా వద్దా అనే హెసిటేషన్లో ఆ అమ్మాయి నామినేట్ చేయలేదు. ఇది క్లారిటీ, ఓకేనా. దీని తర్వాత అక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇద్దరున్నారు. సో ఈ అమ్మాయి క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా కానీ రమ్య గారు నామినేట్ చేయొచ్చు, మాధురి గారు నామినేట్ చేయొచ్చు, వీళ్ళిద్దరిని కాకుండా సంజన గారు నామినేట్ చేస్తే అది నా తప్పు, ఇది అతను చెప్పాలనుకున్న ఉద్దేశం ఇదంతా. సో అందుకని చెప్పి నేను ఇలా చేయలేదు. సో తనూజకు ఆల్రెడీ చెప్పాను, దాని తర్వాత మాకు అంతా తెలిసింది. అండ్ మీరు ఏదైతే చెప్పారో నేను దానికి భయపడింది కాదు. అండ్ సెకండ్ వీక్ నువ్వేదైతే చెప్పావో భరణి గారి విషయంలో, ఆ భరణి గారి విషయంలో మీ నలుగురు చెప్పినంత నేను చెప్పానని చెప్పాను కదా. సో మీరెవ్వరు చెప్పని పాయింట్, కరెంట్ పోయి మనం ఏం చేయలేం, మీరెవ్వరు చెప్పని పాయింట్ నేనైతే చెప్పాను. సో సంజాయిషి మీరు సారీ చెప్పడానికి వచ్చినప్పుడు సంజాయిషి ఎందుకు ఇచ్చారు సార్ అనే పాయింట్ నేను ఆ రోజు అక్కడ హైలైట్ చేశాను. సో దానికి దీనికి లేదు, అండ్ నాకేం భయం లేదు, అండ్ నేను ఏదైతే చెప్పాలనుకున్నా అది చెప్తాను. బట్ దాని తర్వాత నేను తనుజతో వెళ్ళి మాట్లాడేశాను అని చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ లేచి సో నేను కళ్యాణ్ గారు ఏదైతే నామినేట్ చేయాలనుకున్నాడో సో అది చూద్దాం అని అనుకున్నానని చెప్పినప్పుడు సో నేను అక్కడ అప్పటికి ఇమాన్యుయల్ కూడా నేను సారీ చెప్పానని చెప్పాడు. సో ఇది నేను చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటే అర్థం చేసుకో అని చెప్పి మన మనీష్ మళ్ళీ చెప్పాడు అనమాట. నేను అర్థం చేసుకుంటున్నానని చెప్పి తిను కూడా చెప్పాడు.
సో అంటే ఇక క్లారిటీ ఇచ్చాడు, ఇంకా నువ్వు తనుజతో గొడవ పెట్టుకో లేకుంటే నువ్వు విన్నర్ అవ్వలేవు అన్నట్టు చెప్పాడు. ఇంక ఇతను ఎంత బాగా అర్థం చేసుకుంటా అనేది దాని తర్వాత తీసుకెళ్లి ఇమాన్యుల్ చేతిలో పెట్టినప్పుడు ఇమాన్యుల్ 3 పాయింట్లు చెప్తానండి. దీంట్లో తనుజ ఒక మాట మాట్లాడేది, అది విచ్చిసే అది తనుజకి బూమరాంగ్ అయ్యే పాయింట్ అదొక్కటి, మిగిలినవన్నీ సో ఇమాన్యుల్ ఎక్స్పోజ్ అయిపోయే పాయింట్లే. ఇమాన్యుల్ అంటే క్లియర్గా చెప్తాను 3 పాయింట్లు. ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఆయిషా విషయంలో తను స్టాండ్ అంటే సేఫ్ గేమ్ ఆడింది అని చెప్పి ఒక పాయింట్. దాని తర్వాత రాముది బొమ్మల టాస్క్ ఏదైతే ఉందో సో తను అక్కడ మాట మార్చిందని చెప్పి ఇంకొక పాయింట్. అండ్ 3వ పాయింట్ ఏదైతే ఉందో సో ఆ 3 పాయింట్లో నేను నీకోసం స్టాండ్ తీసుకున్నాను బట్ నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోలేదని చెప్పి నువ్వు ఏదైతే చెప్పావో అది నాకు నచ్చలేదు. సో ఈ 3 పాయింట్లు పెట్టి సో ఆ అమ్మాయిని నామినేట్ చేశాడు. సో ఆ నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ నేను తనుజా నామినేట్ చేస్తున్నాను. తనుజా నామినేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఒక పాయింట్ ఉందో ఏం కనిపిస్తుందా మనం ఏం చేయలేము, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తనుజా నామినేట్ చేస్తూ నేను ఒక చిన్న పాయింట్ ఉంది దానికి నువ్వు సేఫ్ గేమ్ అంటే చెప్పాలనుకున్నాను బట్ నువ్వు అది నాకు ఎందుకో చెప్పాలనుకున్నా బట్ ఇప్పుడు చెప్పేస్తాను, నువ్వు సేఫ్ గేమ్ ఆడావు ఆయిషా విషయంలో అది నాకు నచ్చలేదు అంటాడు. ఇక్కడ దీనికంటే ముందు అదొక చిన్న పాయింట్ కదా బేసిక్గా, అది నార్మల్గా దాన్ని ఎందుకు ఎంత హైలైట్ చేస్తున్నాడు మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ని తను ఎందుకు హైలైట్ చేశాడంటే మళ్ళీ చెప్తుండే శనివారం రోజు జరిగింది, దాని తర్వాత ఆదివారం ఎపిసోడ్ జరిగింది. ఆదివారం ఎపిసోడ్లో ఎప్పుడైతే ఆ అమ్మాయిని విన్నర్ అని చెప్పి విన్నర్ మెటీరియల్ అని చెప్పాడో సో అప్పటికప్పుడు తనుజాని నామినేట్ చేయాలి అంటే సో తనుజా గురించి మాట్లాడాలన్నా తనుజాని నామినేట్ చేయాలన్నా ఒక బలమైన పాయింట్ ఏదో ఒకటి దొరకాలి. సో బలమైన పాయింట్ దొరకనప్పుడు సో హౌస్లో గట్టిగా మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి, సేఫ్ గేమ్ గురించి. సో సేఫ్ గేమ్ అనే పాయింట్కి సో మంచిగా ఛాన్స్ దొరికింది. అప్పుడు దానికి ముందే ఇమాన్యుయల్ తోటి సో అండ్ అక్కడ ఉన్న దివ్య తోటి ఈ అమ్మాయి ఒక 4-5 పాయింట్లు చెప్పింది. ఆ పాయింట్లు చెప్పి ఈ పాయింట్లతోటి సో అమ్మాయి దగ్గర ఉండడం నాకు నచ్చలేదు, నాకు ఆ అమ్మాయి ఎలిజిబుల్ కాదు ఆయిషా అని చెప్పి సో తనకి వాళ్ళతో చెప్పిందంట. దాని తర్వాత అవే పాయింట్లు చెప్పింది, పాయింట్లు ఏం మార్చలేదు, పాయింట్లు చెప్పి తను ఎలిజిబుల్ అని చెప్పింది. సో అదేంటి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిజిబుల్ అని చెప్పడం అనేది కంప్లీట్లీ అమ్మాయి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటంటే నువ్వు డిక్లేర్ చేసావు అంటాడు. డిక్లేర్ ఎప్పుడు చేస్తారు, నాకు సార్ దగ్గర డిక్లేర్ చేస్తారు. తను చెప్పేది ఏంటి, నువ్వు నా దగ్గర డిక్లేర్ చేసావు మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాట మార్చావు సేమ్ పాయింట్స్, అందుకని నాకు అది సేఫ్ గేమ్ అనిపించింది. నేను ఇప్పటి వరకు నేను అంటే తనుజాని నేను కాపాడుకుంటూ వస్తున్నాను, తనుజా నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను, తనుజా కోసం నేను నిలబడుతూ వస్తున్నాను, తనుజా నేను ముందుకు తీసుకుంటూ వస్తున్నాను. అలాంటి తనుజా అలా సేఫ్ గేమ్ ఆడుతా నేను అనుకోలేదు. మేబీ అది సేఫ్ గేమ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ అంటే అది నువ్వు భయపడ్డావా అనలేకపోయాడు కానీ ఇమాన్యుయల్ ఆ మాట నోట్లో నుంచి రాలేదు కానీ సో అదే ఉద్దేశం అనమాట. సో మరి నాకు అర్థం కాలేదు కానీ బట్ వాళ్ళ ఆట నాకు నచ్చలేదు ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ రాము దగ్గరికి వస్తారు, ఆ బొమ్మల టాస్క్ ఆడినప్పుడు అప్పటి వరకు నా కోసం నువ్వు చాలా పోరాడావు చాలా కష్టపడ్డావు బట్ అలాంటిది నువ్వు సడన్గా రాము పేరు చెప్పేసరికి నేను షాక్ అయిపోయాను, అది నాకు అసలు నచ్చలేదు. చేస్తుంటే రాముకి చేసే ఉండొచ్చు కదా, నా గురించి ఎందుకు చెప్పావు అని చెప్పి 2వ పాయింట్. 3వ పాయింట్ నీ కోసం నేను వాటర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో నీ కోసం నేను నిలబడ్డాను. సో మా మమ్మీ దాంట్లోంచి తీసి ఎక్కడికో వెళ్ళి పోసాను, పక్కన నువ్వు ఉన్నా నీ దాంట్లో పోయలేదు, నీ కోసం స్టాండ్ తీసుకున్నాను బట్ నువ్వు నా కోసం నువ్వు నాకు అంటే దాని తర్వాత మళ్ళీ నాకు సార్ దగ్గర సో నా కోసం ఎవరు నిలబడి సార్, ఇంకా ఎమ్మెల్యే నా కోసం నన్ను ఇంకా పోక్ చేస్తుంటారు, నన్ను గుచ్చి మాట్లాడుతుంటారు సార్ అని చెప్పావు, మా నాన్న మాత్రమే నా కోసం స్టాండ్ తీసుకుంటారని చెప్పావు, అది నాకు నచ్చలేదు అని చెప్పి 3 పాయింట్లు చెప్తాడు. ఈ 3 పాయింట్లో ఫస్ట్ పాయింట్ అండి చాలా క్లియర్గా చెప్తుండే ఆయిషా విషయంలో ఇతను కేవలం ఆ అమ్మాయి ఇష్టం కంప్లీట్గా. మేబీ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడిందా లేదా అనేది పక్కన పెడితే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, సో ఇప్పుడు ఈ అమ్మాయికి మనం అది ఇవ్వకపోతే అంటే ఈ అమ్మాయి ఎలిజిబుల్ కాదు అని చెప్తే మనం ఏదో అమ్మాయి మనల్ని టార్గెట్ చేసింది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ అమ్మాయిని తిరిగి టార్గెట్ చేస్తున్నామని అనుకుంటుందేమో అని చెప్పి అవన్నీ పాయింట్స్ చెప్పి సో ఇవన్నీ పాయింట్స్ అమ్మాయి నాకు కరెక్ట్గానే చెప్పింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం బయట నుంచి ఆ పాయింట్స్ అన్ని కరెక్టే అనుకున్నాం. సో అమ్మాయి కూడా దానికి తర్వాత రియలైజ్ అయింది ఇవన్నీ పాయింట్స్ కరెక్టే కదా చెప్పింది, బాండింగ్స్ కానీ ఇవన్నీ కానీ సో చెప్పి కరెక్ట్ పాయింట్స్ చెప్పినప్పుడు అది అమ్మాయి దగ్గర ఉంటే తప్పేంటి అని చెప్పి అమ్మాయి ఆ రోజు అదే చెప్పింది. చెప్పి తన దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు అని చెప్పింది. అది ఇమాన్యుయల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల. అంటే తనకు ఒక మాట చెప్పింది, ఆ మాట చెప్పిన ప్రకారం ఇక్కడ చేయలేదనే. ఇమాన్యుయల్ కూడా చాలా చెప్తుంటాడు, అన్ని చేస్తాడా. అండ్ ఇంకొకటి ఇమాన్యుయల్ మాట్లాడుతూ నీకోసం నేను నిలబడతాను, నీకోసం నేను స్టాండ్ తీసుకుంటాను అంటాడు. ఇదే ఇమాన్యుయల్ ఒక మాట మాట్లాడుతూ చాలా మంది యాక్చువల్గా సాయి అడిగాడు కళ్యాణ్ నామినేట్ చేయాలని అనుకుంటున్నానని. సో అలా అనుకుంటున్నప్పుడు నేను కళ్యాణ్ నాకు తమ్ముళ్ళ అంటాడు, వాటి రిస్క్లో ఉండకూడదు. సో అందుకని చెప్పి నేను వాడిని నామినేషన్ చేయకుండా అందుకని ఇవ్వలేదు. సో మా మమ్మీ కూడా నామినేషన్లో ఉండకూడదు అని చెప్పి నేను అనుకున్నాను. అంటే కళ్యాణ్ కోసం మన తమ్ముడు అని చెప్పి నామినేషన్లో ఉండకూడదు అనుకున్నాడు, రిస్క్లో పెట్టకూడదు అనుకున్నాడు. వాళ్ళ మమ్మీ కోసం వాళ్ళ మమ్మీని కూడా రిస్క్లో పెట్టకూడదు అని చెప్పి సో వేరే వాళ్ళకి ఇవ్వలేదు. సో వీళ్ళిద్దరిని రిస్క్లో పెట్టకూడదు అనుకున్నాడు. బట్ తనుజాని మాత్రం రిస్క్లో పెట్టాలనుకున్నాడు. తనుజాని నామినేట్ చేయాలనుకుంటే మాత్రం తనుజాకి ఇచ్చేస్తాడు కళ్యాణ్. రమ్యకి ఇచ్చాడు, సో తనుజాకి ఇచ్చాడు. సో వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా. మరి కళ్యాణ్కి ఎందుకు ఇచ్చాడు?
కళ్యాణ్కి ఎందుకు ఇచ్చాడు? అంటే తనూజ నామినేషన్స్లోకి వచ్చినా పర్లేదు, కళ్యాణ్ రాకూడదు. మరి ఇంకా తనూజ నిలబడింది ఏంటి అంటే, తనూజ కోసం నిలబడింది ఏం లేదు. ఫస్ట్ 2 వీక్సే అంటే తనూజ కోసం నిలబడింది. దాని తర్వాత కంప్లీట్గా వాళ్ళ మదరు అది ఇది వెళ్ళిపోయారు. సో కంప్లీట్గా వీళ్ళందరూ డివైడ్ అయిపోయారు. అండ్ ఓకేనా, వాళ్ళు వేరే వీళ్ళు వేరే వెళ్ళిపోయారు. దీని తర్వాత మనోడు చెప్పింది ఏంటంటే, మనోడు చెప్పిన పాయింట్ నెక్స్ట్ కళ్యాణ్ తోటి, కళ్యాణ్ గురించి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ తర్వాత కరెంట్ రావట్లేదండి, మనం ఏం చేయలేము, చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఫ్లో మిస్ అవ్వలేం కదా. సో ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తాడు ఇమాన్యుయల్, వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా, సో తిని నామినేట్ చేయాలంటే దీని కోసం ఏమి స్టాండ్ తీసుకోలేదు. అండ్ ఆ బొమ్మల టాస్క్ లో తినే చూపిస్తాడు, సరే ఇచ్చేసాను. ఎందుకు? అప్పటికే రితు తన గ్రూప్ గేమ్ ఆడాడని చెప్పి అంటుంటే, తన క్లోజ్ ఫ్రెండ్ తన మాటలు అంటుంటే తీసుకోలేక ఆ తర్వాత ఏం చేశాడంటే, సరే ఇచ్చేసే వదిలేసే అని చెప్తాడు. అప్పటి వరకు ఇమాన్యుయల్ మీ పేరు మీద చెప్పిన తనూజ ఆ తర్వాత లాస్ట్ సారి మళ్ళీ ఇంకోసారి అడగండి అని చెప్పి రితు చెప్తే, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే ఫ్లోరా గారు తను నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి రాము పేరు చెప్పుద్ది. దాని తర్వాత ఫ్లోరా గారు వచ్చేసరికి ఇమాన్యుయల్ పేరు, సంజన గారు ఇమాన్యుయల్ పేరు చెప్తారు. తనూజ అప్పుడు వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుని తనకు అదే చెప్పుద్ది, ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుని రాము పేరు చెప్పుద్ది. సోమానన్న చేత కూడా రాము పేరు చెప్పిస్తుంది. సో వీళ్ళ ముగ్గురు రాము పేరు చెప్పడం వల్ల రాము ఇంటి ఓనర్ అవుతారు. దాని తర్వాత రాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, పర్లేదురా రాము నువ్వు అవ్వు, ఎందుకంటే ఇక భరణి గారు కూడా లేరు, ఇప్పుడు నేను లేకపోతే ఇక దిక్కేవారు ఇక్కడ, సో నేను ఉండాలి, బలం ఉండదు అని చెప్పి అదే మాట చెప్పాడు ఇమాన్యుయల్. ఇవన్నీ మర్చిపోయి ఒకే ఒక పాయింట్ చెప్తే మళ్ళీ ఏదైనా జరిగిద్దేమో అని చెప్పి 2-3 పాయింట్లు యాడ్ చేయాలి కాబట్టి ఈ పాయింట్ యాడ్ చేశాడు, విచ్ ఇస్ అ బూమ్రాంగ్ పాయింట్. రేపు పొద్దున వీడియో వేసినప్పుడు కళ్ళు చెదిరిపోతాయి, అది తనుజకి బీభత్సమైన ప్లస్ అయితే. అండ్ 3వ పాయింట్ పూల్ టాస్క్ లో నేను నీకు స్టాండ్ తీసుకున్నాను అంటాడు. స్టాండ్ తీసుకోవడం అంటే ఎలా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా అండి, ఓకేనా. ఇక్కడ ఇప్పుడు భరణి గారితో ఈయన మాట్లాడుకున్నారు, అన్న నువ్వు నా దాంట్లో పోయొద్దు, నాకు తనుజ గెలవాలని ఉందన్న, సో నేను తనుజ దాంట్లో పోయాను, నువ్వు తనుజ దాంట్లో పోయొద్దు అని చెప్పాడు. కాకపోతే భరణి గారు పోస్తూ ఆయనకు ఓపిక లేకుంటే ఆయన అంత దూరం తిరగలేకో కొన్ని బకెట్లు సంజన గారి దాంట్లో పోసారు. సంజన గారి దాంట్లో పోసినప్పుడు అది చూసిన ఇమాన్యుయల్ సంజన గారి దాంట్లోంచి తీసి తనుజ దాంట్లో పోసారు. ఇంకెక్కడ స్టాండ్ తీసుకున్నట్టు? ఇప్పుడు తనుజ కోసం నిజంగా స్టాండ్ తీసుకున్న పర్సన్ అయితే ఆయన భరణి గారు సంజన కోసం స్టాండ్ తీసుకోవాలి. తనుజ గారి కోసం నిజంగా స్టాండ్ తీసుకున్న పర్సన్ అయితే ఇమాన్యుయల్. సో భరణి గారు తనుజ దాంట్లో తీసి సంజన గారి దాంట్లో వేసినా గానీ తిరిగి సంజన గారి దాంట్లో నుంచి తీసి తనుజ దాంట్లో వేయకూడదు ఇమాన్యుయల్. అప్పుడు చెప్పాలి, నేను ఆ రోజు భరణి గారు మేమిద్దరం మాట్లాడుకున్నాం, మేమిద్దరం భరణి గారు నేను మాట్లాడుకున్నాం, భరణి గారు నేను మాట్లాడుకున్న తర్వాత భరణి గారు తీసి నీ దాంట్లోంచి తీసి సంజన గారి దాంట్లో వేశారు, అయినా కానీ సంజన గారి దాంట్లో వచ్చి తీసి నీ దాంట్లో వేయలేదు, అంతే దూరం వెళ్ళి నేను పోసొచ్చాను, అది నేను నీకోసం తీసుకున్న స్టాండ్ అని చెప్పుంటే అప్పుడు విజిల్ వేసావని నేను. ఇది కదర పాయింట్ అంటే, ఇది కదర స్టాండ్ తీసుకోవడం అంటే, ఇది కదర తోపు అంటే అని నాకు అనిపించేది. అంతేగాని ఆయన ఎన్ని బకెట్లు పోతే నేను దాంట్లో అన్ని బకెట్లు పోసాను, దాని తర్వాత కూడా నేను నీకోసం స్టాండ్ తీసుకున్నానంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. ఇంకా అంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. అంటే ఇప్పుడు భరణి గారు అక్కడే కూర్చొని అటు ఇటు కదలకుండా తనుజ దాంట్లో తీసి సంజన గారి దాంట్లో పోస్తూ ఉంటే ఇమాన్యుయల్ కూడా అదే చేసేవాడు కదా, సంజన గారి దాంట్లో వచ్చి తనుజ దాంట్లో పోసేవాడు. ఇంకా ఏంది స్టాండ్ తీసుకుంది అంటే, స్టాండ్ తీసుకుని ఇది చెప్తుంటారు, భరణి గారు చేశారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. భరణి గారు చేసినా నువ్వు చేయకూడదు, అప్పుడే కదా ఫ్రెండ్షిప్ అనేది. అంటే ఇప్పుడు నీకు తనుజ గారి కంటే మీ మమ్మీయే ఎక్కువ, మరి ఇంకా అప్పుడు స్టాండ్ తీసుకోవడం ఏముంది అక్కడ క్లియర్గా. సో ఇవి 3 పాయింట్స్. దానికి ఆ అమ్మాయి చెప్తున్న పాయింట్స్ అంటే, ఫస్ట్ ఆయిషా విషయంలో, ఆయిషా వచ్చి నన్ను టార్గెట్ అని చెప్పింది, అదని చెప్పింది. సో అంత మాత్రం చేత నేను ఆయిషాని టార్గెట్ చేయాలని అనుకోలేదు. సో కాబట్టి తను చెప్పిన పాయింట్స్ నేను అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడిన తర్వాత నాకు ఏదైతే అనిపించిందో, హోస్ట్ నన్ను అడిగినప్పుడు ఏ పాయింట్స్ చెప్పాలని చెప్పి వారితో డిస్కస్ చేశాను. అంటే లేదు నువ్వు అతో డిక్లేర్ చేసావంటారు. ఓకే, దాని తర్వాత నాకు ఆ పాయింట్స్ చెప్పింది అండ్ ఆ అమ్మాయి దగ్గర అది ఉండడానికి అర్హురాలా కాదన్నప్పుడు నాకు అది అర్హురాలే అనిపించింది, నేను చేశానని చెప్పింది అని చెప్పొచ్చు. మేబీ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ అది సేఫ్ గేమ్ అని అనుకోవచ్చు. అబ్బా అది అగ్రి కూడా ఒక పాయింట్ చేయొచ్చు. ఓకేనా, ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రి చేయొచ్చు. తనకి చెప్పింది తను చేయలేదు కాబట్టి తనకి సేఫ్ గేమ్ అనిపించి ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ రాము గురించి మాట్లాడినప్పుడు, నువ్వు తలు ఊపావు కాబట్టి నేను రాము పేరు చెప్పాను, లేకుంటే రాము పేరు చెప్పావని కదంటే, నేను తల ఊపలేదు, నీకు నచ్చింది నువ్వు చెప్పుకో అని చెప్పాను అని చెప్పాడంట. అక్కడ కూర్చొని ఇమాన్యుయల్ అలా చేయి చూపేసరికి ఎంత ఎలివేషన్ ఇచ్చి మాట్లాడావు, ఆ ఎలివేషన్లన్నీ వేస్ట్. అంటే క్లియర్గా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇమాన్యుల్ ఆడిన గేమ్ అంతా బక్వాస్ గేమ్ అని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో ఆ అమ్మాయి తోపు గేమ్ ఆడింది అని చెప్పి అర్థమవుతుంది కదా. అంటే ఇమాన్యుల్ మనసులో ఉన్నది ఆ అమ్మాయి అలా అర్థం చేసుకుందా అంటే, ఇమాన్యుల్కి అంత మనస్సు లేదని క్లియర్గా అర్థమవుతుంది. అంటే అప్పుడు మనం ఏమనుకున్నాం, టెనెంట్స్ కోసం ఇమాన్యుల్ ఉండాలని అనుకున్నాం, బట్ అక్కడ అంత లేదని చెప్పి క్లియర్గా అర్థమైంది. ఆ 3వ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇదే పాయింట్లో తర్వాత ఇమాన్యుల్ కూడా వచ్చాడు, నేను ఏదైనా ఎక్కడైనా ఉండగలను, ఏదైనా తినగలను, నాకేం ప్రాబ్లం లేదు, సో మనం వేరే వాళ్ళని పంపిద్దాం. ఫస్ట్ అమ్మాయిలు అనుకున్నారు, దాని తర్వాత అమ్మాయిలు మిస్ అయ్యేసరికి సో అక్కడ రాముని పంపిద్దామని అనుకున్నారు.
రాము అయినా నాకు ఓకే అని చెప్పారు. సో అప్పుడు ఇమాన్యుల్ వైపు చూసింది తనూజ, చూసేసరికి ఇమాన్యుల్ ఇట్లా ఇట్లా అంటాడు అనేసరికి అప్పటి వరకు వెక్స్ అయిపోయాడు ఇమాన్యుల్. రీతు ఇమాన్యుల్ అన్ని మాట్లాడుండేసరికి. సో అందుకని చెప్పి ఇంకా రాముని పంపించేయండి అని చెప్తారు. అది ఇమాన్యుల్ అక్కడ మిస్టేక్ చేశారు. ఇప్పుడు అంటే దాన్ని తప్పు అని చెప్పాడు అనమాట. అంటే అప్పుడు తనూజని ఇరికించడం కోసం, తనూజ నా కోసం స్టాండ్ తీసుకోలేదు, తనూజ మాట మార్చింది అని చెప్పడం ఉద్దేశంతో సో ఇమాన్యుల్ అక్కడ దొరికిపోయాడు అనమాట. ఆ మధ్యలో మాట్లాడుతూ తనూజ గారు ఆ తర్వాత నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత పూల్ టాస్క్ గురించి కూడా మాట్లాడతారు. ఆయన నా దాంట్లోంచి ఎన్ని పోసాడో సంజన కదా అంటే నువ్వు కూడా తీసుకొచ్చి అన్నీ నా దాంట్లో పోసావు, ఇంకా నా కోసం స్టాండ్ తీసుకుంది ఏంటి అని చెప్పి ఆమె కూడా అడుగుతారు ఆ క్వశ్చన్. దాని తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన గేమ్ గురించి మాట్లాడతారు. నువ్వు అన్ని చెప్పినప్పుడు దొంగల డబ్బులు అది తీసుకోవద్దని చెప్పి, మరి నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, నేను కెప్టెన్ అయిన తర్వాత నన్ను అడిగావు కదా అంటే, మరి నేను అవును అడుగుతాం కదా, సో ఇక్కడ తప్పే ఉందని చెప్పి ఇమాన్యుల్ అంటారు. ఇక్కడ అవును తప్పే ఉంది, నాకు ఏమనగా ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కాదు. సో తప్పే ఉంది అడుగుతారు కదా, సో తన టీం కాబట్టి ఇమాన్యుల్ అడుగుతాడు, తప్పే ఉంది అక్కడ, నాకు అదే పెద్దగా అనిపించలేదు. దాని తర్వాత ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు నీ అవసరాల కోసం మనుషుల్ని వాడుకుంటావు, నీ అవసరాల కోసం నువ్వు మనుషుల్ని వాడుకుంటావు అని చెప్పింది అమ్మాయి. చెప్పిన ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే, అవసరానికి నువ్వు మనుషుల్ని యూజ్ చేసుకుంటావు అని చెప్పింది. అప్పుడు ఇమాన్యుల్ ఎవరైనా ఆ మాట అనొచ్చు కానీ నువ్వు ఆ మాట అనకూడదు తనూజ అంటాడు. సో అప్పుడు ఇది కరెక్ట్ పాయింట్ అనమాట. సో అట్లా ఈ అమ్మాయి ఆ మాట అనకూడదు, అంటే ఈ అమ్మాయి కూడా బాండింగ్స్ ఉన్నాయి, ఈ అమ్మాయి కూడా అవసరమైనప్పుడు సో అందరితో మాట్లాడుద్ది, తన అవసరమైనప్పుడు తనతోటి తనకు సపోర్ట్ కావాలని చెప్పి అడుగుతుంది. సో మరి అవసరానికి మనుషులు యూజ్ చేసుకుంటావంటే అంటే ఇప్పుడు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, నా దగ్గర డబ్బులు అడిగావు తీసుకున్నావు, నా దగ్గర డబ్బులు అడిగి తీసుకొని ఇప్పుడు తిరిగి ఉల్టా కెప్టెన్సీ కంటెంట్ రావడం కోసం నా దగ్గర డబ్బులు అడిగి తీసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ నన్నే నామినేట్ చేస్తున్నావు, నేను నీ కెప్టెన్సీ. ఇప్పుడు ఈ అమ్మాయి మెయిన్ పాయింట్ ఏంటంటే, కెప్టెన్సీ కంటెంటర్ ఇమాన్యుల్ అవ్వడం కోసం సో నిఖిల్ తోటి అమ్మాయి పోరాడింది. అమ్మాయికి అంత ఫ్లూ ఉన్నా బాగాలేకపోయినా ఎనర్జీ డ్రాప్ అవుతున్నా కానీ నిఖిల్ తోటి అమ్మాయి చాలా గట్టిగా పోరాడింది. చాలా గట్టిగా పోరాడి ఆ అమ్మాయిని ఇమాన్యుల్ కెప్టెన్ చేసింది. ఓకే, కెప్టెన్ చేయడానికి అట్లీస్ట్ హెల్ప్ చేసింది. దాని తర్వాత ఇమాన్యుల్ కూడా తనుజ చేత బ్యాడ్జ్ పెట్టించుకుంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా అలా నామినేట్ చేయడం ఏదో విచ్ ఇస్ రాంగ్ అని చెప్పి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. దానికి నువ్వు మనుషులు యూజ్ చేసుకుంటావు ఇమాన్యుల్ అని చెప్పింది అనమాట. అది యాక్చువల్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓవరాల్గా ఇదండి. సో కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. సో ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వరకు ఇమాన్యుల్ కంప్లీట్గా ఆ అమ్మాయి మీద గ్రడ్జ్ పెట్టుకొని ఉన్నాడు. సో ఆ గ్రడ్జ్ పెట్టుకోవడం వల్ల మనిషి చెప్పాను కదా, ఒక ఎదురు మనిషి మీద గ్రడ్జ్ పెట్టుకుంటే ఆ మనిషి పతనం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇమాన్యుల్ పతనం అనేది కనిపిస్తుంది. విన్నర్ రేస్ నుంచి ఇప్పటికైతే ఈ రోజు నామినేషన్స్లో చాలా దూరం వచ్చాడు. ఇంకా ముందుకి ఎంత దూరం వెళ్తాడు అనేది మనకు కూడా తెలియదు అనమాట. నాకైతే మాత్రం బట్ ఒక పాయింట్ తను చెప్పింది ఏంటంటే, లైవ్లో నేను ఎంటర్టైనర్ కదా, సో అందరినీ గట్టిగా నేను మాట్లాడలేను, గట్టిగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద తిరిగి నేను పంచ్ వేయలేను, సో అందుకని నేను అలా ఆడుతున్నా తప్పితే సేఫ్ గేమ్ కాదు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ఒక పాయింట్లో దాన్ని అగ్రి చేయొచ్చు. ఎప్పుడు నువ్వు అందరితోటి చిన్న పాయింట్స్ కూడా వాళ్ళని నామినేట్ చేయలేవు కాబట్టి సో దాని వరకు అగ్రి చేయొచ్చు. బట్ ఇది కంప్లీట్లీ గ్రడ్జ్ తనుజ మీద. ఎప్పుడైతే ఆది వచ్చి ఆ మాట చెప్పాడో ఆ మాట చెప్పిన తర్వాత కంప్లీట్లీ గేమ్ చేంజ్ అయిపోయింది. ఒక చిన్న పాయింట్ తీసుకొచ్చి సేఫ్ గేమ్ అనే పాయింట్ ఆయిషాకి ఇలా చెప్పి ఇలా చేసిందని చెప్పి ఆ పాయింట్ని హైలైట్ చేస్తూ దాన్ని పట్టుకొని ఏలాడుతూ సెకండ్ వీక్లోకి వెళ్ళిపోయాడు. సెకండ్ వీక్లో అది ఏం జరిగిందో కూడా తెలియదు. ఆలోచించే ఓపిక లేదు ఇమాన్యుల్కి. తనుజని బ్లాక్ చేయాలని ట్రై చేస్తుంటాడు, అది కదా. సో ఇది కంప్లీట్గా ఆ అమ్మాయికి ప్లస్ అయ్యే ఎపిసోడ్, ఇమాన్యుల్కి కంప్లీట్గా మైనస్ అయ్యే ఎపిసోడ్. సో కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో కళ్యాణ్కి అది గ్రాప్ చేసుకున్న సిచ్యువేషన్, ఇది పాజిటివా నెగిటివా అంటే సో కళ్యాణ్లో ఉన్న బొక్కలే చెప్పాడు కాబట్టి, మనీష్ కొంచెం గట్టిగా చెప్పాడు కాబట్టి అది కళ్యాణ్కి దాన్ని సరిదిద్దుకుంటే ఇన్ ఫ్యూచర్ కళ్యాణ్కి అది పాజిటివ్ అవుతుంది అనమాట. అది సంగతి ఓవరాల్గా. జై హింద్.